ప్రజెంట్ వీళ్ళిద్దరి మధ్య ఒక టాస్క్ అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారానికి దారితీస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రి, ఇంకొక వైపు తమిళనాడు మంత్రి కీర్తన గారు. మనందరికీ తెలుసు, నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఆంధ్ర రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. చాలా కంపెనీస్ని, పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తూ ఉన్నారు. విద్యా విధానాల్లో కూడా కొత్త కొత్త మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. మంచి రిజల్ట్ కూడా ఆయన యొక్క దోహదం చాలా ఉంది అని చెప్పేసి విద్యార్థులు, అదేవిధంగా టీచర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గానే తమిళనాడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎం విజయ్ దళపతి గారు, మంత్రులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో కీర్తన గారు ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా ఎన్నికయ్యారు. సో మరి తను రీసెంట్గా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఏంటంటే, మా ఒక్క రాష్ట్రంలో కూడా మేము పెట్టుబడులకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మా రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ఎవరైతే ముందడుగు వేస్తారో అందరినీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తాము, అందరికి కూడా తోడ్పాటిస్తామని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగిందనమాట. గ్రీన్ హైడ్రోజన్ దగ్గర నుంచి ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఐటీ కంపెనీస్ కానీ అన్నింటినీ కూడా పెట్టుబడులు మా రాష్ట్రంలో కూడా పెట్టడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే మేము అందరినీ కూడా ఆహ్వానిస్తాము, అందరికి కూడా సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి కీర్తన గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్కి మంత్రి నారా లోకేష్ గారు, ఏపీ మంత్రి నారా లోకేష్ గారు ఒక రిప్లై ఇచ్చారు. ఏంటంటే, కీర్తన గారు, మీకు కూడా నేను ఒక టాస్క్ ఇస్తున్నాను. ఏంటంటే, మీకు పోటీగా మేము కూడా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. సో మరి ఇద్దరం కూడా ఒక టాస్క్ని పెట్టుకుందాము. ఏంటంటే, కంపెనీస్ పట్ల ఎవరు ముందడుగు వేస్తారు, ఎవరు ఫాస్ట్గా చేస్తారనే దాని పట్ల ఈ విధంగా ఒక పోటీని ఏర్పాటు చేసుకుందాము అనే విధంగా కామెంట్ పెట్టారనమాట. సో ఆ కామెంట్కి మళ్ళీ కీర్తన గారు ఒక రిప్లై ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరం కూడా ఖచ్చితంగా నేను మా ఒక రాష్ట్రం కోసం దోహదం పడుతూ ఉంటాను. పెట్టుబడుల కోసం కానీ, రాష్ట్రం డెవలప్మెంట్ కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, ఐటీ కంపెనీస్ కోసం కానీ, ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్మెంట్ కోసం నేను ఎప్పుడూ కూడా సాధారణంగా అందరినీ కూడా ఆహ్వానిస్తాను. అదేవిధంగా మేమందరం కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కానీ, మా రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కానీ ఎప్పుడు కూడా రెడీగానే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి నారా లోకేష్ గారికి గెట్ రెడీ అని చెప్పేసి ఒక రిప్లై కూడా ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే మేమంటే మేము అనే విధంగా ఇద్దరు కూడా టాస్క్ పెట్టుకున్నారు. మరి ఎవరు ఈ పోటీలో, ఈ టాస్క్లో నెగ్గుతారని చూద్దాము అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే కీర్తన గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది. గతంలో కూడా టీడీపీ పార్టీ కోసం, పార్టీ యొక్క గెలుపు కోసం అయితే కీర్తన గారు పనిచేశారనమాట. ఆ ఒక్క ఫ్రెండ్షిప్తోనే, ఆ ఒక్క బాండింగ్తోనే నారా లోకేష్ గారు ఇంత చనువుగా మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ వీళ్ళిద్దరి యొక్క కన్వర్జేషన్ అనేది ట్విట్టర్లో చాలా చాలా ట్రెండ్ అవుతుందన్నమాట. సో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో చాలా కంపెనీస్ వస్తూ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు కూడా పెరగబోయేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. మరి ఇక్కడ తమిళనాడులో కూడా రీసెంట్గానే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గతంలోని ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి ఏ విధంగా ప్రజలు తేడా చూడాలి అంటే ఇంకా ఒక సంవత్సరం అయినా కూడా గడిస్తే కానీ ఆ తేడాన్ని కనుక్కోలేదు. బట్ ఈ విధంగా ఇండస్ట్రీస్ శాఖ మంత్రి కీర్తన గారు మాత్రం తన యొక్క ఇంట్రెస్ట్, రాష్ట్రం పట్ల ఉన్నటువంటి తన యొక్క బాధ్యతని తను గుర్తు చేసుకుంటూ ఉన్నారనమాట. ఖచ్చితంగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి, ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలి, నిరుద్యోగులందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం మాత్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి, ఆ విధంగా తోడ్పాటు పడతానంటూ తను కోరుకోవడం. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మొన్ననే మంత్రి యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. అప్పుడే రాష్ట్రం గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు రాష్ట్రానికి ఖచ్చితంగా అవసరం అంటూ కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరి కన్వర్జేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ పోటీలో ఎవరు నెగ్గుతారనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.